నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో డేటా డ్రైవెన్ డెసిజన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం థర్డ్ యూనిట్ లో కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనము ఇంకా మిగిలిన టాపిక్స్ చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ మీనింగ్ ఆఫ్ ఈటీఎల్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటిది, ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటిది, లోడ్ అంటే ఏంటిది మనకు తెలిసి ఉండాలి. సో ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటిదంటే డేటాని కలెక్ట్ చేయడం అనమాట. సో కలెక్ట్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కంపెనీలో, లేదంటే బిజినెస్ లో ఏదైనా డేటా కావాలంటే ఫస్ట్ మనకి ఉండాల్సింది ఏంటి, డేటా. సో డేటా కావాలంటే మనం ఫస్ట్ దాన్ని కలెక్ట్ చేయాలి. ఆ తర్వాత దాన్ని మనకు కావాల్సిన విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసి అప్పుడు దాన్ని లోడ్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఎలా మనకి అది యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది మన బిజినెస్ కి అని చెప్పి. సో డైరెక్ట్ గా మనం డేటాని తీసుకొని దాన్ని మనం మన బిజినెస్ లోకి వదలలేం కదా. సో దాని మీద కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లైక్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే తీసేయడము, లేదంటే ఇంకేమైనా డేటాను యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసి అప్పుడు దాన్ని లోడ్ చేయడంని మనం ఇక్కడ ఈటీఎల్ అని అంటారు అనమాట. సో ఇది మీరు ఓన్ గా రాయొచ్చు, మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. ఇక్కడ మీకు కొంచెం మ్యాటర్ ఇచ్చినారు, మీరు కావాలంటే ఒకసారి చూడండి. సేమ్ ఇప్పుడు నేను చెప్పినలానే ఉంటుంది, దీన్ని కొంచెం ల్యాగ్ చేసి రాసుకోవాలి. నెక్స్ట్ మనకి బిగ్ డేటా అనేది ఉందన్నమాట. సో బిగ్ డేటా అంటే ఏంటిది, Big data complexity is compelling companies to use database management tools based on the relational model such as RDBMS. సో బిగ్ డేటా ఏం చేస్తుందంట, ఏదైతే మన కంపెనీస్ ఉన్నారో వాళ్ళు డేటాబేస్ మేనేజ్మెంట్ ఏదైతే యూజ్ చేస్తారో దేంట్లో యూజ్ చేస్తారంట, RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద యూజ్ చేయడం స్టార్ట్ చేసినారంట. నెక్స్ట్ దేర్ ఆర్ న్యూమరస్ ప్రాబ్లమ్స్ విత్ రిలేషనల్ డేటాబేస్. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. సో ఎలాంటివి ఉన్నాయంట, ఇందులోనంట ఫిక్స్డ్ స్కీమా అంటే ఏదైతే ప్యాటర్న్ ఉందో అది ఫిక్స్డ్ గా ఉంటుందంట, ఇంకా చాలా టైం కన్స్యూమింగ్ ఉంటుందంట, దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్ గా ఉంటుందంట. దేనిది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ది. ఇంకా ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంట, ఇంకా దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుందంట. నెక్స్ట్ ఇక్కడ మనకి నో ఎస్క్యూఎల్ వర్సెస్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కమ్స్ టు ది ఫోర్స్ వెన్ పికింగ్ అ స్టోరేజ్ సొల్యూషన్. సో మనకి ఎస్క్యూఎల్ లో మంచి స్టోరేజ్ ఉంది, అదే ఎస్క్యూఎల్ లేని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో స్టోరేజ్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. The increasing popularity of NoSQL database systems has overcome the challenging in dealing with huge quantity of data in real time, which RDBMS could not sustain. సో NoSQL లో ముందు చాలా పాపులర్ ఉంటుందంట, బట్ ఇప్పుడు ఏదైతే రియల్ టైమ్ లో మనకి డేటా స్టోరేజ్ చాలా ఎక్కువ అయిందో, సో అప్పటి నుంచి మనకి NoSQL అంటే RDBMS ఏదైతే ఉందో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అది ఎక్కువగా యూజ్ చేయట్లేదు అంటే, ఎందుకంటే అందులో స్టోరేజ్ సిస్టమ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి అందరూ SQL నే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే అందులో స్టోరేజ్ సిస్టమ్ ఎక్కువ ఉంది కాబట్టి డేటాను ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ మనకి NoSQL అంటే ఏంటిదని చెప్పి కొంచెం మెన్షన్ చేసినారు. సో NoSQL అంటే ఏంటిదంటే ఇది హారిజాంటల్ గా ఉంటదంట. డేటాబేస్ అనేది ఎలా ఉంటది, హారిజాంటల్ గా ఉంటదంట. అండ్ ఈస్ డిజైన్డ్ టు స్కేల్ టు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ అండ్ ఈవెన్ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ డూయింగ్ అప్డేట్స్. సో ఇందులో ఎంతమంది యూజ్ చేయొచ్చు అంట, హండ్రెడ్స్, మిలియన్స్, ఇంకా బిలియన్స్ ఆఫ్ యూజర్స్ కూడా ఇది యూజ్ చేయొచ్చు అంట. మ్యాసివ్లీ ప్యారలల్ అంట ఇది. దేనికి, ఇట్ సిస్టమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డిజైన్డ్ ఫర్ లార్జ్ స్కేల్ డేటా స్టోరేజ్ సిస్టమ్ అండ్ ఫర్ మ్యాసివ్లీ ప్యారలల్ హై పర్ఫార్మెన్స్ data processing across a large number of community services. The need for agility and performance and scale rise to NoSQL including to the exploratory. సో ఇప్పుడు ఏదైతే మనకి SQL ఉందో ఈక్వల్ గా NoSQL కూడా ఉంటుందంట, ఎందుకంటే ఒకప్పుడు NoSQL అంటే ఓన్లీ RDBMS ఒకటే ఉంటుండే కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేయకపోతుండే, బట్ ఇప్పుడు NoSQL లో చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చినాయి కాబట్టి సో అవి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఈక్వల్లీ అంటే ప్యారలల్ గా రెండింటికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయంట. సమ్ ఆఫ్ ది కామన్ అప్లికేషన్స్ ఆఫ్ NoSQL డేటాబేస్ ఆర్ సోషల్ అప్లికేషన్స్. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది సోషల్ అప్లికేషన్స్. యూజర్స్ ఫ్రమ్ 0 to millions in few weeks. To manage this data one needs NoSQL. సో సోషల్ అప్లికేషన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉంటాయి కదా, సో 0 నుంచి మిలియన్ వాళ్ళు ఫ్యూ వీక్స్ లో వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. సో అలాంటి మొత్తం డేటా యూజ్ చేయడానికి మనం NoSQL అనేది యూజ్ చేస్తామంట. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ కి యూజ్ చేస్తామంట. నెక్స్ట్ అచీవింగ్ డేటా. సో అచీవింగ్ డేటా అంటే ఏంటిది, అచీవల్ ఇఫ్ డేటా ఈజ్ ఈజీలీ డన్ అండ్ కెప్ట్ దెమ్ అవైలబుల్ టు ది యూజర్ ఎనీ టైమ్ ఆఫ్ ది డేటా కెన్ బి స్టోర్డ్ యూజింగ్ NoSQL లైక్ ఇంజన్ లైక్ కౌచ్ బేస్. ఇగో ఇప్పుడు RDBMS కి బదులు వచ్చినాయి ఏంటివి, కౌచ్ బేస్, మ్యాంగో DB, allowing you to achieve data.
సో ఆర్డీబీఎంఎస్ అనేది కొంచెం మనకి ల్యాగ్ అవ్వచ్చు, లేదంటే స్టోరేజ్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, అది NoSQL అయినప్పటికీ కూడా. బట్ ఇంకా NoSQL లో చాలా మనకి ఇంట్రడ్యూస్ అయినాయి అంట. లైక్ ఇక్కడ మనకి 2 నేమ్స్ మెన్షన్ చేసినారు కదా, సో అవి చాలా ట్రెండింగ్ హై పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి మనకి SQL తో పాటు NoSQL ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయంట యూజ్ చేయడానికి కంపెనీస్ కి. సో ఇది మనకి NoSQL అనమాట. అంటే ఇది కూడా మంచిది కాదని మనకు చెప్పట్లేరు, బట్ ఆర్డీబీఎంఎస్ ఏదైతే ఉందో అది NoSQL అది బాగుండదని చెప్తున్నారు. సో ఇక్కడ SQL వర్సెస్ NoSQL. సో ఈ రెండింటికి మధ్యలో ఏమున్నాయి డిఫరెన్సెస్ చూద్దాం ఇప్పుడు. NoSQL మనకి కాలమ్స్ లో ఉంటాయంట, వేర్ ఆర్డీబీఎంఎస్ ఈజ్ రో ఓరియంటెడ్ డేటాబేస్. సో ఏదైతే మనకి SQL ఉందో అదేమో రోలా ఉంటుందంట, NoSQL ఏమో కాలం లాగా ఉంటుందంట. NoSQL ఏమో వర్క్ బెటర్, మంచి వర్క్ చేస్తుందంట, అన్స్ట్రక్చర్డ్ ఉన్నా అన్రిలేటెడ్ డేటా ఉన్నా సరే. బట్ SQL ఏదైతే ఉందో అది ఓన్లీ స్ట్రక్చర్డ్, అంటే మొత్తం ప్రాపర్గా అరేంజ్ చేసిన డేటాని మాత్రమే నీట్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఆర్డీబీఎంఎస్ దట్ యూజ్ SQL ఆర్ స్కీమా. అంటే ఆర్డీబీఎంఎస్ ఏదైతే SQL యూజ్ చేస్తుందో అది ఎలా ఉంది, ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ చూసాం కదా, టైం కన్జ్యూమింగ్, లెస్ స్టోరేజ్ అని చెప్పి. సో ఏదైతే ఆర్డీబీఎంఎస్ SQL యూజ్ చేస్తుందో అది మంచిగా లేదంట. నెక్స్ట్ SQL డేటాబేసెస్ ఆర్ వర్టికల్. సో ఇక్కడ చూసాం కదా NoSQL కాలంలో ఉంటే ఏదైతే SQL ఉందో అది మనకి ఎలా ఉంటుంది, వర్టికల్ గా ఉంటుంది. NoSQL database given up for some features for the traditional databases for speed, horizontal, scalability. సో వీటికి కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయంట ట్రెడిషనల్ డేటాబేసెస్ కి, స్పీడ్ ఇంకా హారిజాంటల్ స్కేలబిలిటీ అంట. దేనికి, NoSQL కి. ఇంకా ఏదైతే NoSQL ఉందో అది చీపర్, ఫాస్టర్, సేఫర్ గా ఉంటుందంట. డేటా ఇంటిగ్రిటీ కూడా అవుతుందంట ఇందులో, దేంట్లో SQL ఏదైతే ఉందో దాంట్లో. నో డూప్లికేట్స్, అన్రిలేటెడ్, అన్ఆథరైజ్డ్ డేటా ఇందులో మనం ఏం చేయలేమంట. Next, advantages of SQL databases are they are typically more performant when dealing with more complex queries. So ఇప్పుడు మీకు SQL NoSQL డిఫరెన్స్ నేను ఈజీగా చెప్తాను. NoSQL RDBMS. SQL అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటిది, ఏదైతే డేటా ఉందో అది మొత్తం ప్రాపర్గా అరేంజ్ చేసి ఎర్రర్స్ లేకుండా అలా ఉంటుంది కదా, అది మాత్రమే ఇది పర్ఫామ్ చేయగలుగుతుంది. NoSQL ఏం చేస్తుంది అంటే, NoSQL స్ట్రక్చర్డ్ ఉన్నా అన్స్ట్రక్చర్డ్ ఉన్నా ఒకవేళ అన్రిలేటెడ్ డేటా ఉన్నా సరే ఇది పర్ఫామ్ చేస్తుంది. ఆర్డీబీఎంఎస్ ఒకవేళ NoSQL ఉంటే మంచి పర్ఫామ్ చేస్తుంది. అదే ఒకవేళ ఆర్డీబీఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ SQL ని యూజ్ చేస్తే మనకి స్టోరేజ్ తక్కువ ఉంటుందంట, ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుందంట, ప్లస్ ఇది ఓన్లీ ఒక పర్టికులర్ టైం కన్జ్యూమింగ్ ఉంటుంది కదా అలా ఉంటుందంట. సో ఆర్డీబీఎంఎస్ అనేది NoSQL ఉంటే ఓకే, SQL ఉంటే మాత్రం మనకి మంచిగా ఉండదంట. SQL అనేది ఏంటి, మనకి ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటాని మాత్రమే మనకి అది యాక్సెస్ చేస్తుంది. NoSQL ఏంటిది, ఇప్పుడు స్ట్రక్చర్డ్ డేటాని, అన్స్ట్రక్చర్డ్ డేటాని, అన్రిలేటెడ్ డేటాని కూడా మనకి ఇది ఏం చేస్తుంది, యాక్సెస్ అనేది చేస్తుంది. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ NoSQL ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ రా డేటా ఉంటుంది కాబట్టి, ఎక్కువ టైం కన్జ్యూమింగ్ కాదు కాబట్టి, ఇందులో డేటా వేసేయంగానే అది ప్రాసెస్ చేస్తుంది కాబట్టి. అదే ఒకవేళ ఆర్డీబీఎంఎస్ NoSQL కింద యూజ్ చేస్తారంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ SQL కింద యూజ్ చేస్తారంటే వాళ్ళు కంపల్సరీగా స్ట్రక్చర్డ్ డేటాని మాత్రమే ఇవ్వాలంట. సో ఇక్కడ మనకి NoSQL ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు కదా, సో ఇవి మనకి ఏం చేస్తాయి, అన్రిలేటెడ్, అన్స్ట్రక్చర్డ్, అన్ఆర్గనైజ్డ్ డేటా అన్నిటిని యాక్సెస్ చేస్తాయి అన్నమాట. ఇవి అందుకే మంచివి అని చెప్తున్నారు. సో ఇది మీకు అర్థమై ఉంటే కాన్సెప్ట్ మీరు ఈజీగా రాయొచ్చు, మీరు ఏది ఇచ్చినా సరే క్వశ్చన్ ని. సో ఇక్కడ మనకి MongoDB ఇప్పుడే చూసాం కదా, MongoDB అంటే ఏంటి, మనకి NoSQL ఏదైతే ఉందో అది రిలేటెడ్ అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూసాం కదా. సో ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. సో ఇది ఏం చేస్తుందంట, సెవరల్ మెషిన్స్ కి ఒకటేసారి సర్వ్ చేస్తుందంట, ఈజీ అంట యూజ్ చేయడానికి. ఇది జావా స్క్రిప్ట్ బేస్డ్ అంట. ఇంకా ఇది డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంట, చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుంది, ఇంకా సింపుల్ గా ఉంటది అనమాట. ఏదైతే మనం యాక్సెస్ చేయడానికి ఉంటుందో అది చాలా సింపుల్ గా యూజ్ చేయొచ్చు అంట మనము. నెక్స్ట్ JSON సింటాక్స్ ఈజ్ యూజ్డ్ విచ్ ఈజ్ వెరీ ఈజీ. చాలా ఈజీగా కొన్ని సింటాక్స్ ఉంటాయి అంటే ఇందులో యూజ్ చేయడానికి. ఇంకా అది మనకి యాక్సెస్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది, డేటాను స్టోర్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందంట. సో ఇక్కడ మనకి MongoDB దేనికి యూజ్ అవుతుందంట, యూజ్డ్ బై ఊబర్ అండ్ స్టాక్ కంపెనీస్. ఏవైతే ఊబర్ ఇంకా స్టాక్ కంపెనీస్ ఉన్నాయో అవి మనకి MongoDB వాళ్ళు యూజ్ చేస్తారంట. సో ఇక్కడ మనకి కొన్ని ఇలా ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవాలంటే అసలు అవసరం లేదు. మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా మీకు థియరీ బేసే ఉంటుంది కాబట్టి ఓన్లీ మీకు వాళ్ళు ఇచ్చిన హెడ్డింగ్స్, ఆ కాన్సెప్ట్ ఏంటిదో అర్థమైతే మీరు ఓన్గా రాయొచ్చు.
ఇక టైప్స్ ఆఫ్ నో ఎస్క్యూఎల్స్ ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ నో ఎస్క్యూఎల్స్ అంటే ఏంటివి మనకి ఇక్కడ కింద ఇచ్చినారు చూడండి. కీ వాల్యూ స్టోర్స్, కాలమ్ స్టోర్స్, గ్రాఫ్ స్టోర్స్, డాక్యుమెంట్ స్టోర్స్, మల్టీ మోడల్ డేటాబేసెస్. సో కీ వాల్యూ స్టోర్స్ అంటే ఏంటిదంటే చాలా క్విక్ గా స్టోర్ గుడ్స్ థింగ్స్ ఇన్ దీస్ డేటాబేసెస్ కెన్ బి రీడ్ వెరీ క్విక్లీ. చాలా క్విక్ గా మనం ఆ డేటాని రీడ్ చేయొచ్చు అంట, మనకి ఈజీగా అండర్స్టాండ్ అంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాలమ్ స్టోర్స్ అంటే ఏంటిది, ఏదైతే టేబులర్ ఫామ్ ఉంటుందో అలా ఫామ్ ఉంటుంది అనమాట, ఆ ఫామ్ లో ఉంటుంది అనమాట ఏంటిది నో ఎస్క్యూఎల్. నెక్స్ట్ మనకి ఏంటిది, ఏదైతే గ్రాఫ్స్ ఉన్నాయో గ్రాఫ్స్ స్టోర్స్ అంటే గ్రాఫ్స్ రూపంలో మనకి డేటా అనేది ప్రెజెంట్ చేస్తారు, సో దట్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ స్టోర్స్ అంటే ఏంటిదంటే ఏదైతే వాళ్ళు డేటా తీసుకుంటున్నారో సో అదంతా డాక్యుమెంట్ వేలో మనకి అది స్టోర్ చేసి పెడుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనకి మనం చూడాలన్నా రోల్ బ్యాక్ చేయాలన్నా మనం ఈజీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ మోడల్ డేటాబేస్ అంటే ఏంటిదంటే హ్యాండిల్ మల్టిపుల్ డేటాని ఒకటేసారి హ్యాండిల్ చేస్తుంది అనమాట ఇది. సో నెక్స్ట్ బిగ్ డేటా ఉంది. సో బిగ్ డేటా అంటే ఏంటిది, మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని బిగ్ డేటా అని అంటాం అనమాట. సో ఇందులో బోత్ మనకి స్ట్రక్చర్డ్ ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ ఉంటుంది. సో అన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటిది అంటే ఏదైతే డేటా ప్రాసెస్ అవ్వకుండా రా డేటా ఉంటుందో అది. స్ట్రక్చర్డ్ అంటే ఏంటిదంటే దాని మీద కొన్ని ప్రాసెసింగ్ అయ్యి అందులో నుంచి ఎర్రర్స్ రిమూవ్ చేసి ఇంకా దాని మీద కొంచెం ఏమన్నా యాడ్ చేసి ఉంటే యాడ్ చేస్తారు కదా, సో దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటారు. A business on a day-to-day basis, but it's not amount of data that important. It's what organization do within the data that matters. Big data can be analyzed for insights that lead to better decisions and strategic business moves. So business ఏదైతే బిగ్ డేటా ఉందో అది బిజినెస్ లో దేనికి ఉపయోగపడుతుందంట, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇంకా మంచి స్ట్రాటజిక్ మూవ్స్ అనేటివి తీసుకోవడానికి మనకి బిగ్ డేటా అనేది యూజ్ అవుతుందంట. సో బిగ్ డేటా అనేది కామన్ దీస్ డేస్ బై సో ఈ డేటా అనేది మనకి ఎవరి ద్వారా యూజ్ అవుతుందంట, కంపెనీస్ ద్వారా యూజ్ అవుతుందంట. ఇంకా ఇన్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్ అండ్ న్యూ ఎంట్రెన్స్ alike will use the strategies resulting from the analyzed data. సో కొన్ని ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో లేదంటే ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా న్యూ స్ట్రాటజీస్ కోసం ఈ బిగ్ డేటా అనేది యూజ్ చేస్తారంట. సో బిగ్ డేటా అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయో అవన్నీ ఇంక్రీజ్ అవుతాయంట. సో బిగ్ డేటా అనేది మనకి ఏంటిది, లార్జ్ వాల్యూమ్ డేటా కదా. సో లార్జ్ వాల్యూమ్ డేటా వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటివి, దీని ప్రాసెసింగ్ వల్ల యూటిలైజేషన్ ఆఫ్ అవుట్ సైడ్ ఇంటెలిజెన్స్ వైల్ టేకింగ్ డెసిజన్స్. ఏదైతే మనకి బయట ఇంటెలిజెన్స్ అంటే అవుట్ సైడ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది, మన బిజినెస్ కాకుండా బయట నుంచి అంటే అన్రిలేటెడ్ బయట నుంచి కూడా ఏదైతే మనకి నాలెడ్జ్ ఉందో దాన్ని యూజ్ చేస్తూ మనం డెసిజన్స్ అనేటివి తీసుకోవచ్చు అంట. ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీసెస్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్, బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. సో ఇవన్నీ మనకి దానివల్ల బెనిఫిట్స్ అంట. సో ఇక్కడ మనకి కొంచెం బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో బిగ్ డేటావి వాళ్ళు మనకి గూగుల్ ఇమేజ్ లో ఇచ్చినారు. సో ఇలా మనం చూసుకోవచ్చు, ఇది ఒక ఇమేజ్ ఇచ్చినారు వాళ్ళు మనకి. నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ బిగ్ డేటా ఇచ్చినారు. సో ఇది మనకి కాస్ట్ సేవింగ్ అన్నమాట. నెక్స్ట్ టైం డిడక్షన్స్, ఏవైతే టైం రిడక్షన్స్ ఉన్నాయో అవి కూడా మనకి ఈ బిగ్ డేటా వల్ల అవుతుంది. సో బిగ్ డేటా మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, హడూప్ ఇంకా క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్. సో ఒకవేళ బిగ్ డేటా ఎగ్జాంపుల్స్ రాయమంటే ఈ 2 రాసి, బిగ్ డేటా అంటే లార్జ్ క్వాంటిటీ డేటా, ఇంకా ఇది మనకి స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ 2 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇది కంపెనీకి ఇంపార్టెంట్ డేటా కాదు, జస్ట్ డే టు డే ఏదైతే బేసిస్ మీద ఉంటుందో దానికోసం యూజ్ చేస్తారు. ప్లస్ దీని వల్ల మంచి డెసిజన్స్ తీసుకోవచ్చు, ప్లస్ స్ట్రాటజిక్ మూవ్స్ అనేటివి తీసుకోవచ్చు. చాలా కంపెనీస్ ఇవి యూజ్ చేస్తాయి అని చెప్పి మనం రాయొచ్చు. నెక్స్ట్ అండర్స్టాండ్ ది మార్కెట్ కండిషన్స్, ఏవైతే మార్కెట్ కండిషన్స్ అంటే కస్టమర్ బిహేవియర్, పర్చేసింగ్ ప్రైస్, లేదంటే మార్కెట్ లో ఏది డిమాండ్ సప్లై ఎలా ఉంది అవన్నీ తెలుసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ ఆన్లైన్ రెప్యుటేషన్, ఏదైతే ఆన్లైన్ రెప్యుటేషన్ ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుందంట. బూస్ట్ కస్టమర్ అక్విజిషన్ అండ్ రీటెన్షన్, ఏదైతే కస్టమర్ అక్విజిషన్ ఇంకా రీటెన్షన్ ఉందో దాన్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుందంట. సాల్వింగ్ అడ్వర్టైజర్స్ ప్రాబ్లమ్స్, ఎవరైతే అడ్వర్టైజర్స్ ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. ఇంకా మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆఫర్ చేస్తుందంట బిగ్ డేటా. డ్రైవర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇది ఏదైతే మనకి కొత్త కొత్త ఐడియాస్ ఇస్తుందంటే ఇంకా మన ప్రొడక్ట్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, మార్కెట్ లకు ఎలా తీసుకెళ్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. సో బిగ్ డేటా అని మనకి ఎగ్జామ్ లో అడగొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉందో అవి కొన్ని పాయింట్స్ తీసుకొని మీరు ఒక 1.5 పేజ్ 2 పేజెస్ రాస్తే సరిపోతుంది అనమాట.
బెనిఫిట్స్ రాయండి. ఫస్ట్ బిగ్ డేటా అంటే ఏంటిది, దాని బెనిఫిట్స్ ఏంటిది, ఇంకా ఒకటి ఇలా ఏదైనా గ్రాఫ్ అన్న చార్ట్ అన్న వేసి చూపించండి. తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏందని రాస్తే మనకి సరిపోతుంది అనమాట. లాంగ్ లో అయినా షార్ట్ లో అయితే జస్ట్ మనం ఏదైతే దాని బిగ్ డేటా అంటే ఏంటిది ఇంకా దాని ఇంపార్టెన్స్ ఏంటివో రాస్తే సరిపోతుంది. సో ఇది మనకి బిగ్ డేటా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగిలిన టాపిక్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.